కనీస మద్దతు ధరకు చట్టబద్దత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రులు కమిటీ చేసిన తాజా ప్రతిపాదనని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు స్పష్టం చేశారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో సమస్య మొదటికి వచ్చింది. తమ ఢిల్లీ చలో ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘం నేతలు స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21న అంటే రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామన్నారు. కేంద్ర ప్రతిపాదనల్ని తిరస్కరించిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ ప్రకటన చేశాయి. తమ సమస్యలనైనా పరిష్కరించాలని, లేదంటే ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి మార్చి నిర్వహిస్తామని నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ది చేసిన ప్లాట్ల అప్పగింతపై ఈ మార్చి నిర్వహించనున్నామని వెల్లడించారు. विजुअल का काम है फिलहाल। हाँ विजुअल का काम है तो विजुअल उतार रहे हेलो రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ 4వ దశ చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. 5 ఏళ్ల ఒప్పంద ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు 5 ఏళ్ల పాటు ఎంఎస్పీ చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. 5 ఏళ్ల పాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. हेलो विजुअल का काम है फिलहाल। हाँ विजुअल का काम है तो विजुअल उतार रहे కనీస మద్దతు ధరకు ఇప్పటికెప్పుడు చట్టబద్దత అసాధ్యమని తేల్చి చెప్పారు. అప్పటిదాకా ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది.